అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీకు ఇక్కడ కనబడుతుంది 10థ్ క్లాస్‌కి సంబంధించి ఏవైతే ఎగ్జామ్స్‌లో ఇచ్చేటటువంటి టాపిక్స్ ఉన్నాయో, గ్రామర్ టాపిక్స్ అవన్నీ కూడా ఒక ప్లే లిస్ట్‌లో పొందుపరచబడ్డాయి. ఇవన్నీ కూడా అంటే క్వెషన్ వైస్‌గా ఏ క్వెషను ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ ప్రతి వీడియో మీద మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. దయచేసి గమనించండి. ఈ టోటల్ ప్లే లిస్ట్ లింక్ మీకు కావాల్సుంటే మీరు గనక మొబైల్‌లో చూస్తూ ఉంటే ఇక్కడ ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. ఈ ప్లేస్‌లో ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. అక్కడి నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. లేదా ఎండ్ స్క్రీన్స్ లేదా ఈ వీడియో యొక్క ఏదైతే మరి హెడ్డింగ్ ఉంటుందో లేదా టాపిక్ పేరు ఉంటుందో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈజీగా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు మనం యూనిట్ 7లో ఉన్నటువంటి 99 పేజ్ యూనిట్ 7 99 పేజ్‌లో ఉన్నటువంటి ఎడిటింగ్‌ని చూస్తున్నాం. మనకు తెలుసు 4 మార్కులకి ఈ ఎడిటింగ్ అనేది ఉంది. క్వెషన్ నంబర్ మీరు గమనించినట్లయితే ఎడిటింగ్ వచ్చేసి క్వెషన్ నంబర్ 22. 22లో 4 మార్క్స్‌కి మనకి వచ్చేసి ఎడిటింగ్ ఉంది. 9 యూనిట్లలో 9 ఎడిటింగ్ టాపిక్స్ అనేవి ఉండడం జరిగింది. ఆల్రెడీ మనకిచ్చినటువంటి ఈ మోడల్ పేపర్‌లో ఉన్నటువంటి ఎడిటింగ్ అనేది మనకొచ్చేసి ఫోర్త్ యూనిట్‌లో ఉన్నదే ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం వర్క్ బుక్‌లో ఉన్నటువంటి ఏవైతే ఎడిటింగ్ చాప్టర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎడిటింగ్ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేస్తున్నాం. ఇక్కడ ఏమన్నానంటే క్యాపిటల్ లెటర్స్ కానివ్వండి, ఫుల్ స్టాప్స్ కానివ్వండి, వేర్ ఎవర్ నెసెసరీ అండ్ కరెక్ట్ ద స్పెల్లింగ్ ఎర్రర్స్ అనేసి టోటల్‌గా ఏవేవైతే ఎడిటింగ్ చేయాలో ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అన్నీ ఎడిటింగ్ చేయాల్సి ఉంటుంది. కేవలం అంటే యాక్చువల్‌గా ఎలా ఇస్తారంటే ఇట్లా మనకు అండర్‌లైన్ చేస్తారు. అక్కడ తప్పు ఉంది. అదిగోండి ఇక్కడ తప్పు ఉంది. ఇక్కడ తప్పు ఉంది. ఇక్కడ తప్పు ఉంది. ఇక్కడ తప్పు ఉంది. ఆ 4 కరెక్ట్ చేస్తే 4 మార్కులు. ఇక్కడ మనమే చూసుకోవాలి. మనమే అన్నీ కూడా పద్ధతిగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే యాన్ ఎక్సైటింగ్ బోట్ జర్నీ. ఇక్కడ ఒక బోట్ జర్నీ గురించి చెప్తున్నారు. ఇక్కడ కామా ఉండాలి. గ్లైడింగ్ క్రాస్ వైజ్ ద రివర్ ఫ్రమ్ గాడ్ఖలి జెట్టి ఇక్కడ కామా ఉంటుంది. ఓకేనా? ఇవేంటంటే అక్కడ ఆపాలి. ఆ ప్లేసుల్లో ఆపాల్సి ఉంటుంది. విల్ టేక్ టు ప్లేస్ ఆఫ్ ఇన్క్రెడిబుల్ మిస్టిక్ బ్యూటీ ఆఫ్ నేచర్. ఈ విధంగా ఏంటంటే టోటల్‌గా అక్కడ ఉన్నటువంటి ప్రకృతి గురించి మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చెప్పుకునేటటువంటి నేచర్ ఏదైతే ప్రకృతి ఉందో జనరల్‌గా మనం ఏం చేస్తామంటే దాన్ని క్యాపిటల్ లెటర్‌లో రాయం. ఎన్ అనేది ఇక్కడ స్మాల్‌గానే ఉంటుంది. నేచర్ అనేది ప్రకృతి గురించి చెప్పేటప్పుడు మామూలుగా NATURE రాసేటప్పుడు పేరుంటే కొన్ని పర్టిక్యులర్ పేర్లుంటాయి. అవి ఓకే. నేచర్ ప్రకృతిని చెప్పేటప్పుడు జనరల్ ఎన్ అనేదే మనం రిఫర్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత ద సుందర్బన్స్ చూడండి సుందర్బన్స్ అనేది పేరని. కాబట్టి దానికి యాక్చువల్‌గా మనం ఏందంటే ఏదైతే ప్రాపర్ నౌన్ ఉందో ఆ ప్రాపర్ నౌన్‌కి మనం క్యాపిటల్ లెటర్ పెడతాం కాబట్టి ఎస్ క్యాపిటల్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. యునెస్కో అనేది ఒక అబ్రివియేషన్. ఇది క్యాపిటల్ లెటర్‌లోనే ఉంటుంది. యునెస్కో అన్ని క్యాపిటల్స్‌లో ఉంటాయి. వరల్డ్ హెరిటేజ్ సైట్. ఆ విధంగా వరల్డ్ హెరిటేజ్ సైట్ అని రాసిన తర్వాత కామా అనేది ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఇదన్నమాట సుందర్బన్స్. దాని గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ ఒక కామా ఉంటుంది. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా ఒక కామా అనేది ఉంటుంది. సుందర్బన్స్ గురించి అది అడిషనల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఈజ్ లొకేటెడ్ ఎట్ ద సౌత్ ఈస్టర్న్ అంటే ఎటు ఇది భారతదేశం అనుకోండి. ఇది సౌత్ కింది భాగం. ఇందులో ఈస్టర్న్ ఈ భాగం. కాబట్టి సౌత్ ఈస్టర్న్ ఈ క్యాపిటల్ ఉంటుంది. టిప్ ఆఫ్ 24 పరగనాస్ డిస్ట్రిక్ట్ 24 పరగనాల జిల్లా అని ఒకటి ఉంది. కామా అబౌట్ 110 కిలోమీటర్ ఉంది. కిలోమీటర్స్ అని ఉండాలి. ఓకే. సౌత్ ఈస్టర్న్ ఇక్కడ ఈ క్యాపిటల్ పెట్టాం. ఇక డిస్ట్రిక్ట్ తర్వాత కామా పెట్టాం. కిలోమీటర్స్ అని రాయడం అయితే జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఫ్రమ్ కోల్కతా అది మన ముందు నుంచి వచ్చింది. ఇక్కడ ఫుల్ స్టాప్ అన్నమాట. 24 పరగనాస్ డిస్ట్రిక్ట్ కామా తర్వాత మనం కోల్కతా దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాం. ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత
తర్వాత వచ్చేది ఏంటి అంటే ఐ అనేది క్యాపిటల్ ఉంటుంది. ఇట్ గాట్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద మ్యాంగ్రోవ్ MANGROV మ్యాంగ్రోవ్ ఈ ఉంటుందన్నమాట. మ్యాంగ్రోవ్ ప్లాంట్స్ అంటే మడడువులు నోన్ యాజ్ సుందరి హెరిటేరియా మైనర్ ఫుల్ స్టాప్ ఎండ్ అయిపోయింది ఇక్కడతో. సుందర్బన్స్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెల్టా. ఓకే, పెద్ద డెల్టాని ఏర్పరుస్తున్నాయి. ఫార్మ్డ్ బై ద మైటీ రివర్స్ గంగా జీ క్యాపిటల్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండకూడదు. బ్రహ్మపుత్ర బి క్యాపిటల్ ఉండాలి అండ్ మేఘన ఎం క్యాపిటల్ ఉండాలి ఫుల్ స్టాప్. ఈ విధంగా మనం ఏం చేసామంటే ఇక్కడ ఫుల్ స్టాప్ తర్వాత ఐ క్యాపిటల్ పెట్టాం. మ్యాంగ్రోవ్ ఏవైతే ఉన్నాయో విఈ అని ఉండాలి, అది మనం చూడడం జరిగింది. ఓకే, ఆ తర్వాత లార్జెస్ట్ డెల్టా కామా ఉంది, ఫార్మ్డ్ బై ద మైటీ రివర్స్. ఓకే, మైటీ రివర్స్ అనేసి ఇట్లా చిన్న డాష్ పెట్టుకోవచ్చు. గంగా, బ్రహ్మపుత్ర అండ్ మేఘన. ఇంకోటి మనకు అలవాటు లేని విషయం ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఎండ్కి ముందు కూడా కామా ఉంచాలి. సిబిఎస్ఈ ఎన్సిఆర్టీ ఏదైతే ఫాలో అవుతారో బుక్స్లో అన్నిట్లో కూడా అదే విధంగా ఉంటుంది. గంగా కామా అంటే ఇట్లా ఇచ్చినప్పుడు కార్, లారీ, బస్సు ఇట్లా ఒక నౌన్స్ అట్లా వెళ్తూ ఉన్నప్పుడు ఆ ప్రవాహంలో అప్పుడు పెట్టాలి. అండ్ వేరే వాటికి అవసరం లేదు. 2 సెంటెన్స్ కలుపుతున్నా అనుకోండి, అప్పుడు అవసరం లేదు. గంగా కామ బ్రహ్మపుత్ర కామ అండ్ మేఘన ఇట్లా ఉండాలి. ఐ క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఎందుకంటే ఫుల్ స్టాప్ తర్వాత వన్ ఆఫ్ ద మోస్ట్ అట్రాక్టివ్ అండ్ ఎల్యూరింగ్ ప్లేసెస్ రిమైనింగ్ ఆన్ ఎర్త్. ఈ క్యాపిటల్ ఉండాలండి, ఆన్ ఎర్త్ ఈ క్యాపిటల్ ఉండాలి. ఏ ట్రూలీ అన్డిస్కవర్డ్ ప్యారడైజ్, అక్కడ మనకు వచ్చేసి ఫుల్ స్టాప్ ఉండాలి. ప్యారడైజ్ తర్వాత వచ్చేసి ఫుల్ స్టాప్ ఉండాలి. తర్వాత ద సుందర్బన్స్ ఈజ్ ద లార్జెస్ట్ సింగిల్ SINGLE అని ఉండాలి, సింగిల్ అని ఉండాలి, అది గమనించండి. సింగిల్ బ్లాక్ ఆఫ్ టైడల్ హాలోఫైటిక్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఇన్ ద వరల్డ్. కాబట్టి లార్జెస్ట్ సింగిల్ అనేసి ఇవ్వడం అయితే జరిగింది. లార్జెస్ట్ సింగిల్ హాలోఫైటిక్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఇన్ ద వరల్డ్. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ టైగర్ టీ క్యాపిటల్ ఉండాలి, రిజర్వ్లో ఆర్ క్యాపిటల్ ఉండాలి, నేషనల్ పార్క్ టోటల్ అనమాట. ఇది టైగర్ రిజర్వ్ అండ్ నేషనల్ పార్క్ ఫుల్ స్టాప్. లార్జెస్ట్ టైగర్ టీ క్యాపిటల్, రిజర్వ్ ఆర్ క్యాపిటల్ ఉండాలి. తర్వాత ఫుల్ స్టాప్. ఇక్కడ ఏ వచ్చేసి క్యాపిటల్ అయితే ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఏ యూనిక్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఇకోసిస్టమ్ ఆఫ్ ద వరల్డ్, అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఏ యూనిక్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఓకే ecosystem of the world, the Sundarbans S capital ఉండాలి. హ్యాస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెల్టాయిడ్ మ్యాంగ్రోవ్, 2 ఓలు కాదు ఒక్క ఓని. ఇందాకేమో ఈ లేకుండా ఇచ్చాడు, ఇప్పుడు 2 ఓలు ఇచ్చాడు. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఈజ్ ఆల్సో హోమ్ టు వన్ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ ఐకానిక్ వైల్డ్ లైఫ్ స్పీషీస్ ద రాయల్ బెంగాల్ టైగర్. టీటీ ఇచ్చాడు, టిఐ ఉండాలి. రాయల్ ఆర్ క్యాపిటల్ ఉండాలి, బెంగాల్ బి క్యాపిటల్ ఉండాలి. ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్. ఇది వచ్చేసి పేజ్ నెంబర్ 99లో ఉంది, దయచేసి గమనించండి. ద సుందర్బన్స్ ఆల్సో సర్వ్స్ యాజ్ క్రూషియల్. చూడండి, క్రూషియల్లో సి ఉండాలి. ఇది మనకి స్పెల్లింగ్స్ ఇది కూడా ఉందండి, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే స్పెల్లింగ్స్ది కూడా ఉంది. స్పెల్లింగ్స్ తప్పులు పోతే కరెక్ట్ చేయమనేటటువంటి అది కూడా ఉంది. అదిగోండి 31లో మనం జాగ్రత్తగా గమనించి ఎదుగుంటండి. ఇక్కడ అఫీషియల్ ఇచ్చారు, సి ఉండాలి. ఇక్కడ అట్లానే సేమ్ టు సేమ్ ఇక్కడ చూడండి, క్రూషియల్ ఎస్ ఉండకూడదు, సి ఉండాలి. క్రూషియల్ ప్రొటెక్టివ్ బ్యారియర్ ఫర్ ద ఇన్హెబిటెంట్స్ ఏ క్యాపిటల్ ఏ ఉండాలి, ఈ కాదు ఏ ఉండాలి. ఇన్హెబిటెంట్స్ TNTS అన్నాడు, TANTS ఉండాలి. ఇన్ అండ్ కోల్కతా అగేన్స్ట్ ద ఫ్లడ్స్ దట్ రిజల్ట్ ఫ్రమ్ ద సైక్లోన్ విచ్ ఆర్ ఏ రెగ్యులర్ అకరెన్స్. ఓకే, మనం ఏంటంటే జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇక్కడున్న పదాలు కొన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి కూడా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగపడతాయి. ఇవి జనరల్గా మనం ఎడిటింగ్ చూసేటప్పుడు ఇదిగోండి చూడండి, ఇక్కడ అకరెన్స్ అనేది మనకు కనబడింది కదా. ఈ అకరెన్స్లో చూడండి, జాగ్రత్తగా గమనిస్తే 2 Cలు ఉన్నాయా, 2 Rలు ఉన్నాయా, అలాంటివి కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడైతే తప్పేం లేదు, కానీ ఇలాంటివి అడుగుతాడనమాట. ద సుందర్బన్స్ హ్యావ్ ఆల్సో బీన్ ఎన్లిస్టెడ్
అమాంగ్ ద ఫైనలిస్ట్ ఇన్ ద న్యూ 7 వండర్స్ ఆఫ్ ది నేచర్. ఏదైతే వండర్స్ ఆఫ్ నేచర్ ఏదైతే ఉందో 7 వండర్స్ ఆఫ్ నేచర్లో ఫైనలిస్ట్గా ఉందన్నమాట. ఇక్కడ మనకేంటంటే ఓకే, ఇక్కడ మనం క్యాపిటల్స్లో రాసుకోవచ్చు. ఇదండి టోటల్గా మనం చూస్తున్నట్లయితే ఇందులో ఉన్నటువంటి తప్పులు చాలా ఎక్కువగా ఇచ్చారు, వాటిని రాయమన్నారు. సో మనం చూసినట్లయితే ఇవి టోటల్గా ఇక్కడ జర్నీ పక్కన